హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. మనకి 25 డేస్ క్లాసెస్ అంటున్నారు. ఏం సిలబస్ ఉంటుంది ఎలా మేడం అని అడుగుతున్నారు. మనకి సిలబస్ వచ్చేసి ఏముంటుందంటే ఫస్ట్ అయితే ఈ 25 డేస్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకు మనకి బోనస్ 5 క్లాసులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 5 క్లాసులో కూడా ఏంటంటే స్పెషల్గా మనకు షోల్డర్ మైనస్ చార్టు, దాంతో పాటు ముడతలు ఎక్కడ వస్తాయి కటింగ్లోనే ఎలా ఐడెంటిఫై చేయాలనేదే మనకి 5 క్లాసెస్ ఉంటాయి అనమాట. ముడతలు ఎలా వస్తే వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, కటింగ్ లో ఎలా గుర్తించాలి, ఈ పర్సన్ బ్లౌజ్ కుట్టిన తర్వాత ముడతొస్తుందని ఎలా గుర్తించాలి అనేది టిప్స్ తోని ఒక 5 క్లాసులు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి సిలబస్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట. అంటే ఈ 5 క్లాసులు కాకుండా 25 క్లాసెస్ ఉంటాయి అనమాట. ఈ 5 క్లాసులు తీసేస్తే మనకి మనం సబ్జెక్ట్ లో సిలబస్ లోకి ఎంటర్ అయితే మనకి ఫస్ట్ ఏంటంటే బేసిక్ టైలరింగ్ టిప్స్ చెప్తారు. తర్వాత బొటిక్ స్టైల్ మెజర్మెంట్స్, ఎందుకంటే ఒక బ్లౌజ్ బాగుంది అంటే బ్లౌజ్ అనే డ్రెస్ ఆ మెజర్మెంట్ తీసుకునేటోళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు మంచిగా ఉంటేనే బ్లౌజ్ మనం అప్లై చేసే అన్ని కూడా ఫార్ములాస్ అన్ని అప్లై అవుతాయి అనమాట. అలా మనకి ఒక బ్లౌజ్ నుంచి అంటే మనకి ఈ 5 క్లాసెస్ అయిపోయిన తర్వాత 5 అనేది బోనస్ క్లాసెస్ ఈ సిలబస్ లో కావన్నమాట. ఈ బ్యాచ్ తీసుకున్న వాళ్ళకి రంజాన్ సందర్భంగా ఈ బోనస్ క్లాసెస్ కింద ఇస్తున్నారు మాస్టర్ అనమాట. అవి అయిపోయిన తర్వాత అంటే ముడతలు ఎలా గుర్తించాలని మెయిన్ ఫార్ములా. అలానే ఇలాంటి రూబీ బ్లౌజులు కూడా మనం ఈ 5 క్లాసెస్ లో చెప్తారు అనమాట. ఎందుకంటే మనకి కామన్ లేడీ టైలర్స్ ఊర్లలో ఎక్కువ 2x2 బ్లౌజెస్ రూబీ బ్లౌజెస్ వస్తాయి. వాటి కుట్టేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలి. షోల్డర్ డ్రాప్ రాకుండా, ఎంత డీప్ ఎంత బ్రాడ్ పెట్టినా షోల్డర్ డ్రాప్ రాకుండా రెంటిల్ ఫ్రీగా రూబీ బ్లౌజ్ రావడానికి కూడా ఆ 5 క్లాసెస్ లో చెప్తారనమాట. ఆ 5 క్లాసెస్ చెప్పిన తర్వాత స్టిచ్చింగ్ చూపించిన తర్వాత మనకి సబ్జెక్ట్ లోకి ఎంటర్ అవుతారు. సబ్జెక్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత బేసిక్స్ కొంచెం చెప్తారండి. ఫస్ట్ 3 క్లాసెస్లో బేసిక్లు చెప్పి, అలానే ఒక పర్సన్ నుంచి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, బ్లౌజ్ నుంచి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, కామన్ టైలర్కి ఒక మాస్టర్ తీసుకునేటప్పుడు దేన్ని బేస్ చేసుకొని తీసుకుంటారని డిఫరెన్స్ చెప్తారు. చెప్పిన తర్వాత ఆంధ్ర తెలంగాణ ఫేమస్ అయిన క్రాస్ కటింగ్ బ్లౌజ్, అంటే మళ్ళా మనం 3 డాట్లో క్రాస్ కటింగ్ కుడతాం చూసారా, ఆ బ్లౌజ్ చెప్తారు ఈ త్రీ క్లాసెస్లో. తర్వాత ఫార్ములేషన్ చెప్తారు. ఆ తర్వాత మనకి ఈ 3 క్లాసెస్లోనే కర్ణాటక తమిళనాడు ఫేమస్ 4 డాట్ బ్లౌజ్, సింగిల్ డాట్ బ్లౌజ్. మొత్తం వర్క్ వచ్చినప్పుడు సింగిల్ డాట్లో కూడా సింగిల్ డాట్ వేసినప్పుడు కొంచెం మనం లో కటింగ్ కూడా కొంచెం చేంజెస్ చేసుకోవాలి, ఎందుకంటే ఇటు నుంచి డాట్ రాదు కాబట్టి. అవి మొత్తం మనకి 3 అంటే 5 క్లాసెస్ బోనస్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈ 3 క్లాసెస్ లో కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత మనకి 4th 5th క్లాస్లో బేసిక్ మిషన్ సెటప్ చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు మగ్గం వర్క్ మిషన్ రావాలన్నా సెటప్ చేసుకోవాలి, పైపింగ్ రావాలన్నా మిషన్ లో సెటప్ చేసుకోవాలన్నమాట. అలానే ఉన్న పైపింగ్ లో టైప్స్ ఎమిన్ పట్టి ప్లస్ పైపింగ్, డబుల్ పైపింగ్, అలానే లోడింగ్ పైపింగ్ ఉంటుంది, పైనుంచి చేసే పైపింగ్ ఉంటుంది. ఆ టైప్స్ అన్ని చెప్తారు. ఆ పైపింగ్ క్లాత్ ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది కూడా 4th క్లాస్ 5th క్లాస్ లో చెప్తారు అనమాట. బొటిక్ స్టైల్ ఫినిషింగ్ రావడానికి ఫీజింగ్ ప్లస్ పైపింగ్ ఎలా వేయాలనేది కూడా మనకి 4th 5th క్లాస్ లో చెప్తారు. 6th 7th 8th క్లాసెస్ లో ప్రిన్సెస్ కట్ లో టైప్స్ అనమాట. నార్మల్ ప్రిన్సెస్ కట్ క్రాస్ బెల్ట్, ప్రిన్సెస్ కట్ విత్ ప్రిన్సెస్ కట్ లో క్రాస్ కటింగ్, ప్రిన్సెస్ కట్ విత్ సేఫ్ బెల్ట్ చెప్తారు. షోల్డర్ సెంటర్ నుంచి వచ్చే ప్రిన్సెస్ కట్ చెప్తారు. సింగిల్ కటోరీ, డబుల్ కటోరీ చెప్పేసి సభ్యసాచి బ్లౌజ్ కూడా కటింగ్ చెప్పి, అంటే ఈ 3 క్లాసులలో 6th 7th 8th లో అవి స్టిచ్చింగ్ ఎలానో చూపిస్తారు అనమాట. అంటే ప్రిన్సెస్ కట్ ప్యాడ్ వేసేటప్పుడు ఎలా అనేసి స్టిచ్చింగ్ చూపిస్తారు. మనకి 9th క్లాస్ లో వచ్చేసి పోట్లీ బటన్స్, అంటే ఇలా కట్ చేసుకున్న వారికి పోట్లీ బటన్స్ పెట్టినప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి, స్కాలప్ డిజైన్ ఇచ్చినప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి అనేసి ఇలా ప్రిన్సెస్ కట్ కానీ షోల్డర్ సెంటర్ కానీ కటోరీ కానీ కట్ చేసి వాటిని స్టిచ్చింగ్ అనేది 9th క్లాస్ లో చూపిస్తారు మనకి. 10th 11th 12th 13th క్లాసులలో అన్ని కాలర్ టైపులు చూపిస్తారు అనమాట. ఆల్టర్నేట్ కాలర్ చూపిస్తారు, సెమీ ఆల్టర్నేట్ చూపిస్తారు, వి టైప్ కాలర్ చూపిస్తారు, బ్రీజర్ కాలర్ చూపిస్తారు, చైనీస్ కాలర్ చూపిస్తారు, హాఫ్ కాలర్ చూపిస్తారు, షర్ట్ టైప్ కాలర్ చూపిస్తారు. చూసిన తర్వాత లాంగ్ డ్రెస్, టర్స్ డ్రెస్ లో టైప్స్ కూడా చెప్తారు అనమాట. లాంగ్ డ్రెస్, టర్స్ డ్రెస్, టాప్ టాప్స్ ఈ 4 క్లాసెస్ లో చెప్తారు. ప్యాంట్లలో కూడా మనకు వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ చెప్తారు, ప్లాజో చెప్తారు, సెమీ ప్లాజో చెప్తారు, చుడీ చెప్తారు, నార్మల్ చెప్తారు, ధోతి ప్యాంట్ చెప్తారు, పంచె చెప్తారు, పట్యాలా చెప్తారు. అలానే రౌండ్ ఎలాస్టిక్ వేసుకోవడం ఎలా, స్టిచ్చింగ్ చేసి చూపిస్తారు. బ్యాక్ ఎలాస్టిక్ వేసేసుకొని ఫ్రంట్ బెల్ట్ పెట్టుకోవడం ఎలా, సైడ్ పాకెట్ ఎలా, ఎలైన్ డ్రెస్ పాకెట్ కుడితే ఎలా కుట్టుకోవాలి, కట్స్ డ్రెస్ జిప్ ఎలా వేసుకోవాలనేసి చూపిస్తారు అనమాట. అలా 13 క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత 14 క్లాసెస్ లో ఇప్పుడు షోల్డర్ జాయింట్ లేకుండా హై నెక్ బ్లౌజ్, షోల్డర్ జాయింట్ లేకుండా డీప్ నెక్ బ్లౌజ్ లో టైప్స్ అనమాట. అవి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూపిస్తారు మనకి. 14th క్లాస్ లో 13 ప్లస్ స్టిచ్చింగ్ చూపిస్తారు. షోల్డర్ జాయింట్ లేకుండా హై నెక్ లో బ్లౌజ్,
షోల్డర్ జాయింట్ లేకుండా డీప్ నెట్లో బ్లౌజు. ఆ తర్వాత 15th, 16th, 17th డ్రెస్లలో మెయిన్ ఏంటంటే మనకు షోల్డర్ మైనస్లో అన్ని సైజులు 13 షోల్డర్ దగ్గర నుంచి 16 షోల్డర్ వరకు లేడీస్ మోస్ట్లీ ఉంటుంది అనమాట. 13 నుంచి 16 షోల్డర్ వరకు షోల్డర్ మైనస్ చేసినప్పుడు ఏ డీప్కి ఎంత బ్రాడ్ పెట్టాలి, ఎంత రెడీ షోల్డర్ పెట్టాలి, కార్నర్ మీద ఎంత పెట్టాలి, షోల్డర్ని బట్టి అది ఎలా చేంజ్ అవుతుంది అనేది డీప్గా మనకి చెప్తారనమాట. చెప్పిన తర్వాత కిడ్స్లో 0 నుంచి 7 years వరకు మెజర్మెంట్ తీసుకోవడం కిడ్స్ క్లాసెస్ నడుస్తాయి. షోల్డర్ మైనస్ కంప్లీట్ చేస్తారు. అన్ని షోల్డర్ 13 షోల్డర్ నుంచి 16 షోల్డర్ వరకు షోల్డర్ మైనస్ చెప్పి ఆ చార్ట్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు అనమాట. అంటే మీకు వాట్సాప్లో సెండ్ చేస్తారు, మీరు జిరాక్స్ తీయించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనకి 16th, 17th క్లాస్లో కిడ్స్ స్టార్ట్ అవుతాయి. కిడ్స్లో 0 నుంచి 7 years వరకు పెప్లం ఎలా, హ్యాండ్స్లో డిఫరెంట్ మోడల్స్ ఎలా, లేయర్ హ్యాండ్స్ ఎలా అవన్నీ చెప్తారు. చెప్పిన తర్వాత ఐరన్ ప్లేటెడ్స్ లంగా కూడా చెప్తారు. ఫార్ములా ఏంటి, ఐరన్ ప్లేటెడ్ కుట్టేటప్పుడు అది చెప్తారు. తర్వాత కొన్ని డిఫరెంట్ మోడల్ ఫ్రాక్స్ గురించి చెప్తారు అనమాట. వెస్ట్రన్ వేర్ ఫ్రాక్స్ గురించి చెప్తారు. చెప్పిన తర్వాత మనకు వచ్చేసి బాయ్స్లో శర్వాణి ప్లస్ పంచ, చిన్నపిల్లల్లో అంటే మన 10 years లోపు పిల్లలకి శర్వాణి ప్లస్ పంచ ఎలా కుట్టుకోవాలి. అలానే దోతి మళ్ళీ కుర్తా పాయింట్ ప్లస్ పంచ ఎలా కుట్టుకోవాలి కూడా ఆ రెండింటితో కాంబినేషన్ చెప్తాను అనమాట. స్కూల్ యూనిఫామ్ అబ్బాయిలకి చెప్తారు, అమ్మాయిలకి చెప్తారు. మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, స్టిచ్చింగ్ ఎలా చేయాలి కూడా ఈ ధోతి పాయింట్ ఇవన్నీ కూడా కుట్టి చూపిస్తారు అనమాట. బాయ్స్ పంచ అంటే ఇంపార్టెంట్ కదా, అవన్నీ కుట్టి చూపిస్తారు. కుర్తాలో పాయింట్ పాకెట్ ఎలా వేసుకోవాలి కుట్టి చూపిస్తారు అనమాట. ఈ 17th క్లాస్లో నైటీ కటింగ్ చూపిస్తారు. మనకి నైటీ కటింగ్ మధుబాల చూపిస్తారు. అసలు షోల్డర్ లేకుండా ఇక్కడ ఎలాస్టిక్ వేసే బ్లౌజ్ ఉంటుంది, అది కూడా మనకి ఈ 17th క్లాస్లో చూపిస్తారు. షోల్డర్ లెస్ బ్లౌజ్ అనమాట. అసలు షోల్డర్ ఉండదు అంటే హ్యాండ్ షోల్డర్ కలిసి వస్తుంది. అది ఎలా స్టిచ్ చేసుకొని ఎలా అనేది చూపిస్తారు. అది స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తారు. 17th క్లాస్ అలా కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మనకి 18th క్లాస్లో షోల్డర్ ప్రిన్సెస్ కట్, ఇట్లా బ్యాక్ హై నెట్ వచ్చేసి ఫ్రంట్ వీ నెట్ స్లీవ్లెస్ బ్లౌజుల్లో కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ చూపిస్తారు అనమాట. ఎందుకంటే బ్యాక్ హై నెట్ ఫ్రంట్ వీ నెట్ వచ్చేసి స్లీవ్లెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అవి మనకి 18th క్లాస్లో ఆ రెండు బ్లౌజులు షోల్డర్ సెంటర్ ప్రిన్సెస్ కట్ ప్లస్ హై నెట్ ప్లస్ వీ నెట్ కాంబినేషన్లో ప్రిన్సెస్ కట్ కూడా మనకి పుట్టి చూపిస్తారు అనమాట. కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ చూపిస్తారు. అట్లా 18th క్లాస్ కంప్లీట్ అయిపోద్ది. 1920లో మగ్గం బ్లౌజ్ నెట్ కాంబినేషన్ లో హెవీ వర్క్ వచ్చినప్పుడు మనం సూదులు పోకుండా ఫినిషింగ్ కోసం ఎలా కుట్టాలి, ఆల్టర్నేట్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి, మధుబాలలో ఉన్న టైప్స్, మధుబాలలో ప్యాడ్స్ వేసి ఎలా స్టిచ్ చేయాలని డిఫరెంట్ థ్రెడ్స్ ఉన్నాయి ఉంటుంది. ఇంకా మధుబాలలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. అవి మనకి స్టిచ్చింగ్ చేసి చూపిస్తారు 1920లో. అంటే 3 బ్లౌజులు, మగ్గం కాంబినేషన్ ఉన్న బ్లౌజ్ ఒకటి, ఆల్టర్నేట్ కాంబినేషన్ ఉన్న బ్లౌజ్ ఒకటి, మధుబాల కాంబినేషన్ ఉన్న బ్లౌజ్ ఒకటి కటింగ్ చెప్పిన తర్వాత ఒక రోజు మొత్తం స్టిచ్చింగ్ చేసి చూపిస్తారు. స్టిచ్చింగ్ క్లాస్ కొంచెం లెంతీ ఉంటుంది, మీకు వీడియో ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత మనకి 21th క్లాస్లో మెన్స్ స్పెషల్ అనమాట. మెన్స్లో మేము ఓన్లీ శర్వాణి ప్లస్ కుర్తా పాయింట్ చూపిస్తాం పెద్దోళ్ళకి కూడా. మనకి ఎంత పెద్దోళ్ళకైనా, ఎందుకంటే ఇప్పుడు బొటిక్ అంటేనే చిన్నపిల్లల కాంపోజర్స్ వస్తున్నాయి కాబట్టి మెన్స్ కూడా మనం శర్వాణి ప్లస్ కుర్తా పాయింట్ చూపిస్తాం. కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ చూపిస్తాం అనమాట. 21 క్లాస్లో కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ ఉంటుంది పెద్దోళ్ళకి, మెన్స్ స్పెషల్ అనమాట. ఆ తర్వాత 22 క్లాస్లో బాయ్స్ స్పెషల్స్లో కుర్తాలు శర్వాణిలో డిఫరెంట్ మోడల్స్, సైడ్ క్రాస్ వచ్చినాయి, అవి ఎలా వచ్చినాయి అని కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ చూపిస్తారనమాట. ఒక మోడల్ 2 మోడల్ కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ చూపిస్తారు. 22 అలా అయిపోద్ది. 23, 24లో మనకి మాస్టర్ స్టైల్లో టిప్స్ చెప్పి జెమ్ సూటు, తులిప్ పాయింట్, కఫ్తాన్ టాపు, ట్రెడిషనల్ లంగా జాకెట్ కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ చూపిస్తారు అనమాట ఈ 2 క్లాసుల్లో అనమాట. మనకి 25th క్లాస్లో మన ఆంధ్ర తెలంగాణ స్పెషల్ అయిన కూచిపూడి డ్రెస్ కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ చూపిస్తారు అనమాట. మేడం ఇంత సిలబస్ 25th క్లాసెస్లో అయిపోద్ది అంటే ఆ బోనస్ క్లాసెస్ కాకుండా ఈ 25th క్లాసెస్లో కూడా ఉన్న సిలబస్ని మీ సిలబస్ ఇంపార్టెంట్ అనమాట. క్లాసెస్ కొన్ని లెంత్ అయితే నెక్స్ట్ డేట్ కూడా పోస్ట్ పోన్ చేయాల్సి ఉంటుంది. మీకు 25 క్లాసులు కాదు, ఇంకా ఎక్స్ట్రా క్లాసులైనా సిలబస్ మొత్తం కవర్ చేస్తారు. చేసిన తర్వాత మీకు 2 months టైం ఇస్తారనమాట. 2 months టైం ఇచ్చిన తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ వస్తున్నాయి, మన ఫార్ములాలు అప్లై చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చూసుకొని మళ్ళీ డౌట్స్ క్లాస్ కండక్ట్ చేస్తారు. ఇలా మనకి ఒక ప్రొఫెషనల్ లెవెల్లో అటు మాస్టర్ కటింగ్ని ఇటు ఫ్యాషన్ డిజైన్లో ఉన్న ఫార్ములాస్ని కలిపి మీకు చెప్పడం జరుగుతుంది. మేడం ఎంత ఫీజు అనే డౌట్ ఉంటుంది.
మీకు ఫీజు వచ్చేసి 8,000 ఫీజు ఉంటుంది. విత్ సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట. మనకి ఏంటి మేడం ఇంత తక్కువ ఫీజు ఏం చెప్తారని మీరు డౌట్ పడద్దు. మనం ఎక్కువ మందిని గ్యాదర్ చేసి తక్కువ ఫీజులో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన ఛానల్ మొదటి నుంచి కూడా మిడిల్ క్లాస్‌ని రీచ్ అవ్వటమే మన మెయిన్ సబ్జెక్ట్. ఊర్లో ఉన్న టైలర్స్ కూడా మాస్టర్ టిప్స్ తెలియాలి. ఏ బ్లౌజ్ వదిలిపెట్టకుండా వాళ్ళని కుట్టాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసిన ఛానల్. మనీ పర్పస్ కాదు. ఇందులో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ తెలుసు. అయితే ఇంత సిలబస్ ఎలా కవర్ చేస్తాం మేడం అంటే ఇది కంప్లీట్ అడ్వాన్స్ కోర్స్ కాబట్టి టైలరింగ్ వచ్చిన వాళ్ళని మాత్రమే తీసుకుంటాం. టైలరింగ్ వచ్చిన వాళ్ళకి మన ఫార్ములాస్ చెప్పడం వల్ల వాళ్ళ టైలరింగ్‌కి మనం కొంచెం ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించినట్టు అవుతుంది. అన్ని మోడల్స్‌ని ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళు పల్లెటూరులో ఉన్నారు కూడా ఏ మోడల్ అయినా మాస్టర్ స్టైల్ కుట్టడానికి తోడ్పడిద్దనే ఉద్దేశంతోనే మన ఈ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. మంచి సిలబసే మెయిన్ ఇంపార్టెంట్. క్లాసెస్ 10 క్లాసెస్ ఎక్స్ట్రా అయినా మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం అనమాట. ఎంతో ఆదరిస్తున్నారు. మన మాస్టర్ అనేటువంటి జెన్యూన్‌గా ఎంత బాగా చెప్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా మన స్టూడెంట్స్ కామెంట్ చేయండి. అంటే మీకు ఉన్న టైంలో ఉండకపోవచ్చు కానీ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే మాస్టర్ ఎంత జెన్యూన్ ఎంత పర్ఫెక్ట్ వస్తుంది మాస్టర్ షోల్డర్ మైనస్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా పనిచేస్తుందని ఒక చిన్న కామెంట్ చేయండి. మనీ పర్పస్ స్టార్ట్ చేసిన ఛానల్ కాదు ఇది మంది. హెల్ప్ పర్పస్. ఎందుకంటే నేను ఎక్కడో డైరీ ఫార్మ్ నడుపుకునేదాన్ని. ఆ స్థాయి నుంచి ఆ కష్టాలు పడలేక ఏం చేయాలని ఆలోచించే పరిస్థితులలో మాస్టర్ నాకు నేర్పించడం జరిగింది. నేను వచ్చి బొటిక్‌లో సక్సెస్ అయ్యాననే చెప్పాలన్నమాట. ఇప్పుడు దాదాపు నెలకి 3,00,000 వరకు నేను సాలరీసే ఇస్తూ ఉంటానన్నమాట. ఒక విధంగా నా స్థాయికైతే నేను సక్సెస్ అయ్యానని చెప్పాలి. ఏమి రాకుండా నేను నేర్చుకొని ఒక 3, 4 ఇయర్స్‌లోనే స్టార్ట్ చేసి ఇట్లా చేస్తున్నానంటే నా స్థాయికైతే నాకు గొప్పే అనమాట. అలా ఏమి లేకుండా కూడా మీరు చేయొచ్చనే ఉద్దేశంతోనే ఈ క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది. కానీ దీనికి మెయిన్ మేము ఎంత దూరమైనా నడిపించడం గానీ నడిచేది మాత్రం మీరే కాబట్టి మీ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్‌తో ఉన్నోళ్ళు మాత్రమే ఈ క్లాసెస్ రండి. అలానే టైలరింగ్ వచ్చినోళ్ళు మాత్రమే రండి. ఇంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి థాంక్స్ చెప్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్.